మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. వైద్యో నారాయణ హరి అని ఊరికే చెప్పరండి. అండ్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక చెన్నై డాక్టర్ దాదాపు 4.5 kgs యూటరస్ని ల్యాప్రోస్కోప్కి వెళ్ళి అండ్ రిమూవ్ చేశారనమాట. మనం చూసుకుంటే రాకేష్ గారు 4.1 kgs యూటరస్ని రిమూవ్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి ఎక్కారు. అట్ ది సేమ్ టైం అది బ్రేక్ చేశారనమాట. ఆ డాక్టర్ బాబు ఎవరో కాదు, మనందరికి ఎంతో ఇష్టమైన శోభన్ బాబు గారి గ్రాండ్ సన్ సురక్షిత్ బత్తినా. అండ్ సారు ఎండి ఈజ్ ఎ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ కూడా. సార్ నమస్తే. నమస్తే. నమస్తే రోషన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. హౌ ఆర్ యూ సార్? ఆల్ ఫైన్ రోషన్, థ్యాంక్ యూ. సార్ మీరు సిమిలర్ గా కాదండి, అండ్ తాతగారిని చూస్తున్నట్టే ఉంది ఫ్రేమ్ లో చూస్తుంటే. శోభన్ బాబు గారు యాజ్ ఇట్ ఈస్ గా కనిపిస్తున్నారు మాకు. యంగ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలానే ఉన్నారు. థ్యాంక్ యూ. మేబీ ఆయన బ్లెస్సింగ్స్ అనుకుంటా. ఇన్ని అంటే దాదాపు 10,000 సర్జరీస్ మీ ఏజ్కి. అండ్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికి కూడా ఒక్కటి కూడా ఫెయిల్యూర్ లేని మీ లైఫ్లో చాలా మిరాకిల్స్ ఉండుంటాయి. అట్ ది సేమ్ టైం ఈరోజు చూస్తే గిన్నీస్ రికార్డ్ బ్రేక్ చేశారు. 4.5 kgs యూటరస్ని లాప్రోస్కోప్కి వెళ్ళి రిమూవ్ చేసి. ఎలా అనిపిస్తుంది సౌండ్స్ వింటుంటే? అంటే ఇప్పుడు చూసారంటే మా వైఫ్ నాకు చెప్పే వరకు నాకు ఐ డోంట్ ఫీల్ ఇట్ లైక్ బిగ్ అచీవ్మెంట్, కానీ బట్ వన్స్ నేను ఐ వాజ్ లుకింగ్ త్రూ ఆల్ ద రికార్డ్స్ చూసిన తర్వాత ఐ రియలైజ్ దట్ 4.5 kgs అనేది ఇట్స్ క్వైట్ అ బిగ్ యూటరస్ అని చెప్పి. ఓకే. సో ఇంకొకటి ఇప్పుడు కొత్తగా వచ్చిందా సార్ ట్రూ 3D అనేది కూడా? ట్రూ 3D అనేది చాలా రోజులు ఉండిందండి. ఇట్ హస్ బీన్ యూస్డ్ ఇన్ ద యుఎస్ అండ్ యూకే, కానీ బికాస్ ఆఫ్ ద హై కాస్ట్ వచ్చి చాలా మంది దాంట్లో ఇన్వెస్ట్ చేయలేదు అనమాట. బట్ యాజ్ సచ్ 3D అనేది ఇట్ ఈస్ ఇట్లాంటి ప్రొసీజర్స్, కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే సార్, మీకు కేసు టేకప్ చేసేటప్పుడు అంటే చాలా కష్టం అనిపించిందా? అండ్ అంటే పేషెంట్ కూడా భయపడే ఉంటారు. 4.5 kgs అంటే చాలా బిగ్ సైజ్ ఉంటుంది. ఎలా సక్సెస్ఫుల్గా ఎన్ని అవర్స్ పట్టింది? అండ్ ఆఫ్టర్ దిస్ సర్జరీ పేషెంట్ ఫీలింగ్ ఏంటి, వాళ్ళ రిలేటివ్స్ ఫీలింగ్ ఏంటి? సో చూసారంటే యూజువల్ గా ఇట్లాంటి సర్జరీస్ అంతా ఓపెన్ సర్జరీగా చేస్తారు. అంటే ఒక బిగ్ ఇన్సిషన్ పై నుంచి కింద వరకు కోసి ఈ యూటరస్ అనేది బయటకు తీస్తారు అనమాట. సో లాప్రోస్కోపీ మూలంగా ఒక 3 స్మాల్ ఇన్సిషన్స్ పెట్టి మనం వీఆర్ ఏబుల్ టు రిమూవ్ ద సేమ్ యూటరస్. దానివల్ల ఎందుకు అడ్వాంటేజ్ అంటే మన పేషెంట్ కి వాళ్ళ రికవరీ తొందరగా ఉంటుంది. అంటే మనకి హాస్పిటల్ లో యూజువల్ గా 7 to 8 days ఉంటారు అన్నమాట ఇట్లా ఓపెన్ సర్జరీ చేస్తే. మన ఈ సర్జరీ చేసిన వల్ల 1 day లోనే పేషెంట్ వచ్చి ఇంటికి వెళ్ళిపోయారు. దట్ ఇస్ వన్. సెకండ్ థింగ్ వచ్చి వేరే ఇన్ఫెక్షన్ రేట్స్ కానీ ఎనస్థీషియా రిస్క్ కానీ అంతా మనకి ఈ ద్వారా లాప్రోస్కోపీ ద్వారా చేసిన వల్ల పేషెంట్ కి వచ్చి బాగా రిలీఫ్ అనమాట. పేషెంట్స్ వర్ ఎక్స్టాటిక్, దే వర్ వెరీ హ్యాపీ. ఎస్ డెఫినెట్లీ వచ్చి దిస్ requires a lot of skill, a lot of patience. ఎందుకంటే ఇది అన్ని చోట్ల చేయగలిగే ఇష్యూ కాదు. బికాస్ మోస్ట్ హాస్పిటల్స్ లో చూసారంటే వాళ్ళకి టైం లిమిట్ ఉంటుంది అనమాట. ఒక సర్జరీ అంటే ఒక 1 hour లోపల ఫినిష్ చేయాలి, లేకపోతే 2 hours లోపల ఫినిష్ చేయాలి. కానీ మా హాస్పిటల్ వచ్చి వీ డోంట్ హ్యావ్ సచ్ లిమిటేషన్స్ బికాస్ అంతా ఇట్ ఈస్ కంట్రోల్ బై అస్. సో మనం వచ్చి వీ సెడ్ నో మ్యాటర్ ద టైమ్ వీ విల్ డూ ఇట్ ఫర్ ద పేషెంట్ అని. పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడానికి వీ హావ్ టేకెన్ అప్ దిస్ ఛాలెంజ్. అండ్ మనం చూసారంటే బై the next day patient was absolutely back to normal and she went back home. Okay, ఎన్ని అవర్స్ పట్టింది సార్ మీకు సర్జరీ ఓవరాల్ గా? 8 hours. 8 hours? Yes. ఓకే. కానీ నాకు తెలిసి పేషెంటే కాదు సార్, తమిళనాడు అంటే ఫుల్ అవేర్నెస్ వచ్చి ఉంటుంది. అంటే యూజువల్లీ లేడీస్లో వచ్చే ప్రాబ్లమే అది. అండ్ వాళ్ళు అంత సైజ్ వచ్చిన దాకా కూడా హాస్పిటల్స్కి రాదు, అవేర్నెస్ వీడియోస్ పెద్దగా చూడరు. కాబట్టి రూరల్ ఏరియా, ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రూరల్ ఏరియాస్. అండ్ అలాంటి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఒక వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది సార్. ఇంకొకటి మీరు చెప్పినట్లుగానే మినిమం 7 to 8 days డిశ్చార్జ్ చేయరు. ఒక చిన్న సర్జరీ జరిగితేనే, ఎస్పెషల్లీ గైనిక్ సంబంధించిన సర్జరీ జరిగితేనే. అలాంటిది పేషెంట్ ఈవినింగ్ లోపే డిశ్చార్జ్ అవ్వటం అనేది వావ్, నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ దిస్ సర్జరీ హాస్పిటల్లో కానీ తమిళనాడులో డాక్టర్స్ దగ్గర నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ కానీ మీకు వస్తున్న ది బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఏమని చెప్తారు సీనియర్ డాక్టర్స్? ఇప్పుడు చూసారంటే డెఫినెట్ గా ఇట్ హస్ పుట్ మీ ఆన్ ద స్టేజ్. ఎందుకంటే ఇంతవరకు
whatever I was doing. Although me చూసారంటే this is not my only first approach. మిగతా అన్ని చూసారంటే ఈవెన్ ఇన్ యూట్రైన్ రప్చర్ అంటే మనకి యూట్రసే వెడిచిపోయింది అనమాట. అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు యూట్రస్ వెడిచిపోయినప్పుడు మనం లాప్రోస్కోపీ మూలంగానే మనం వి వెంట్ అహెడ్ అండ్ సేవ్ ద పేషెంట్స్ లైఫ్. అండ్ ఆల్సో ఈ పేషెంట్ దాని తర్వాత అగైన్ షీ వెంట్ ఆన్ అండ్ హ్యాడ్ another pregnancy. Manave we have delivered naturally. So what happens is itlanti situations unnappudu I have also done this. E procedure in fact I would say is better than the one which I am talking about currently, but only thing is Adyochi, it has never been performed ever anywhere in the world anamata. So I was the only one to have ever done that worldwide. In fact dan valla I had some recognition in the US and UK endukante akkada oka show undi Good Doctor అని చెప్పి వాళ్ళు కూడా ఈ వీడియో అడిగారు అనమాట. ఇట్లా వచ్చి మనం మా దాంట్లో మా సిరీస్ లో వేద్దాం అని చెప్పి. బట్ దెన్ అట్ దట్ పాయింట్ ఐ వాస్ నాట్ రియలీ విల్లింగ్ ఫర్ ఇట్. సార్ ఆల్మోస్ట్ 10,000 సర్జరీస్ చేశారని నేను విన్నాను సార్. ఎలా పాసిబుల్ అవుతుంది సార్? అసలు రెస్ట్ తీసుకుంటారా మీరు? మా టైంలో వెన్ ఐ వాస్ రియలీ వర్కింగ్ టువర్డ్స్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ నౌ, స్టార్టింగ్ లో చూసారంటే అట్ వన్ పాయింట్ ఐ వాస్ డూయింగ్ క్లోజ్ టు 23 to 24 సర్జరీస్ అనమాట ఒక రోజులో. సో యా డెఫినెట్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రైనింగ్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్. సో దానివల్ల ఐఎమ్ ఏబుల్ టు పర్ఫార్మ్ సచ్ ప్రొసీజర్స్ టుడే. ఓకే సార్, మీకు తెలుగు చదవడానికి వస్తుందా? ఓన్లీ మాట్లాడతారు అంతేనా? నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీకు ఒకసారి అక్కడ తాతగారి ఫోటో, మీ ఫోటో ఒకసారి బ్యాక్గ్రౌండ్ రికార్డులో డాక్టర్ బాబు కనిపిస్తుంది కానీ బట్ ఐ రీడ్ ఇట్ బికాస్ నాకు కానీ బట్ ఐ కెన్ డెఫినెట్లీ అండర్స్టాండ్ తెలుగు అండి. తెలుగు ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కెన్ స్పీక్ ఇట్. ఓకే, ఎందుకంటే తాతగారిది డాక్టర్ బాబు సినిమా ఉంది సో రియల్ లైఫ్ లో, బట్ రియల్ లైఫ్ లో మనవడిది రికార్డులు డాక్టర్ బాబు అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మేము విన్నది ఏంటంటే తాతగారి పేరు మీద కూడా ఎవ్రీ వీకెండ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తారని చెప్పేసి, అండ్ ఫ్రీ క్యాంప్స్ అన్ని కండక్ట్ చేస్తారని చెప్పి నేను విన్నాను సార్. అండ్ తాతగారి దగ్గర నుంచి వచ్చిన ది బెస్ట్ మంచి అంటే ది బెస్ట్ క్వాలిటీసే ఉంటాయి ఆయన దగ్గర నుంచి అన్ని నేర్చుకుని అని. వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ మీరు తాతగారి దగ్గర నుంచి నేర్చుకుందంటే ఏమని చెప్తారు? మీ కెరీర్ లో యూజ్ అయింది? I think modesty is one of the most important things I have learned from my grandfather. ఎందుకంటే ఆయన ఎంత గ్రేట్ అయినా కూడా మా ఫ్యామిలీతో ఉన్నప్పుడు he always was my grandfather. నేను వచ్చి I never seen him as Shobhan Babu, I only seen him as తాతగారు. So I think that is one thing. Family first అనేది it is something which I learned from him. And I will cherish it all my life. అంటే తాతగారు తర్వాత చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు శోభన్ బాబు గారి ఫ్యామిలీ నుంచి ఇంకొక హీరో వస్తారు అని. సో వాళ్ళ పిల్లలు రాలేదు, బట్ తర్వాత వాళ్ళ గ్రాండ్ సన్స్ కూడా రాలేదు. ఏదన్నా రీజన్ ఉందా సార్? అంటే ఇండస్ట్రీ వైపు అంటే మీరు చూస్తుంటే బాలీవుడ్ హీరో లాగా ఉన్నారు, లుకింగ్ లైక్ బాలీవుడ్ హీరో సార్. సో అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే తాతగారు డెఫినెట్ గా వేరే ఫీల్డ్ లోనే ఉంటే బాగుంటుంది, ఈ ఫీల్డ్ వద్దని తాతగారు చెప్పేవాళ్ళ చిన్నప్పుడు? అంటే నా సిచ్యువేషన్ డిఫరెంట్ అండి. ఎందుకంటే మా తాతగారు నాకు పేరు కూడా పెట్టింది సురక్షిత్ అని చెప్పి. ఎందుకంటే చిన్న వయసులో నుంచి హీ ఆల్వేస్ టోల్డ్ నువ్వు డాక్టరే అవ్వాలని చెప్పి. సో ఇట్ వాజ్ స్ట్రాంగ్ రెజల్యూషన్, నేను డాక్టరే చేయాలి, డాక్టరే చదవాలని చెప్పి. సో దానివల్ల ప్రాబ్లీ ఐఎమ్ హోల్డింగ్ అప్ టు వాట్ హీ హెస్ ఆస్క్డ్ మీ టు బికమ్. ఇది తాతగారి అంబిషన్ అన్నమాట డాక్టర్ అవడం అయితే. ఎస్, ఆయన పెట్టిన పేరు కూడా నాకు. ఓకే, సో తాతగారికి ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేశారా మీరు? లేదు అండి, ఎందుకంటే తాతగారు నేను గైనకాలజిస్ట్ వల్ల మా మోస్ట్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తాతగారు ఉన్నప్పుడు ఐ వాస్ స్టిల్ డూయింగ్ మై MBBS. ఓకే, సో ఇప్పుడు మొత్తం చెన్నైలో ఉంది సార్ హాస్పిటల్ అంతా కూడా మీది, లేకపోతే హైదరాబాద్ అండ్ బెంగళూరు ఇక్కడ బ్రాంచెస్? చెన్నైలో మా హాస్పిటల్ ఉందండి, చెన్నైలో హాస్పిటల్ ఉంది. కానీ నేను వచ్చి నేను అక్కడ పేషెంట్స్ అంటే నాకు వచ్చి ఒక మంత్లీ వన్స్ ఒక క్యాంప్ లాగా పెట్టి అక్కడ ఐసీ పేషెంట్స్ అంటే ఎవ్రీ ఒక 23-24 న్యూ పేషెంట్స్ సీ దట్. ఓకే,
సో ఇప్పుడు మీరు టెడెక్స్ స్పీకర్గా కూడా ఉన్నారా సార్? సో టెడెక్స్ ఏంటంటే ఒక ఎక్స్ట్రాడినరీ కేస్ అన్నమాట. సో దాంట్లో ఏంటంటే ఒక ఉమెన్ లో 20 weeks తర్వాత వాళ్ళకి అన్ఫార్చునేట్లీ ప్రెగ్నెన్సీ షీఈ్ అనేబుల్ టు అంటే యూట్రస్ ప్రాబ్లం వల్ల షీఈ్ అనేబుల్ టు క్యారీ ఆన్ ద ప్రెగ్నెన్సీ. సో మన లాప్రోస్కోపీ మూలంగా పోయి ఒక స్టిచ్ లాగా పెట్టాం, సో ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యేలాగా. అండ్ దెన్ షీ లేటర్ డెలివర్ అయిపోయిన తర్వాత ఆ బేబీ పేరు అనమాట ఆ పేషెంట్. సో దానివల్ల అది టెడెక్స్ లో వాళ్ళకి చూసుకొని దే ఇన్వైటెడ్ మీ ఫర్ అ టాక్. మీ సీనియర్స్, మీ గురువుస్ అలెగ్జాండర్ సార్ కావచ్చు, లేకపోతే రాకేష్ సార్ కావచ్చు, ఏది నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి మీరు? వాళ్ళందరూ ఎంత గ్రేట్ సర్జన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు మోడెస్ట్ గా యూనో పేషెంట్స్ ఫస్ట్, అంటే మనకి పేషెంట్స్ వాళ్ళు ఏం చెప్తే అది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నారు అన్నమాట. సో దాని వల్ల ఐ వాజ్ ఏబుల్ టు సెటప్ మై ఓన్ హాస్పిటల్. ఎందుకంటే కార్పొరేట్ లో ఉండి మన వల్ల వీ కెనాట్ డూ ఎవ్రీథింగ్ అనమాట. సో పేషెంట్ వాల్యూ మనం ఫస్ట్ పెట్టుకుంటే వీ హ్యావ్ టు డూ ఇట్ అవర్ ఓన్ వే, అండ్ దట్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఓకే సార్, చిన్నప్పుడు తాతగారితో మీకు బాగా గుర్తుండిపోయిన కొన్ని మెమరబుల్ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? 1 or 2 మూమెంట్స్. అంటే తాతగారు ఎలా ఉండేవాళ్ళు అండ్ ఫ్యామిలీకి ఎలా టైం ఇచ్చేవాళ్ళు? చాలా బిజీ యాక్టర్ కాబట్టి ఫ్యామిలీకి ఎలా టైం ఇచ్చేవాళ్ళు అండ్ ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి ఇచ్చేది ఏంటంటే ఏమని చెప్తారు తాతగారి గురించి? నాకు తెలిసిన వరకు తాతగారు మోస్ట్లీ నేను ఆఫ్టర్ మై బర్త్ వచ్చి ఆయన కొంచెం మూవీస్ అప్పటికి స్లో డౌన్ చేసేసారు అనమాట. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒక్కటే చెప్పేవారు, యూనో నేను వెళ్తానని చెప్పి హీ ఆల్వేస్ గివెన్ దట్ థింగ్, అండ్ డెఫినెట్లీ హీ ఆల్సో కెప్ట్ టు దట్. ఆయన వేరే రూల్స్ అసలు తీసుకోలేదు ఆయన, ఎందుకంటే బికాస్ హీ డోంట్ వాంట్ టు బి సీన్ యాజ్ ఎనీథింగ్ ఎల్స్. ఆయన హీ హ్యాడ్ సచ్ వెరీ స్ట్రాంగ్ మోటివేషన్స్. సో ఆయన వచ్చి ఎప్పుడు హీ సేస్ నేను యాక్టర్ గానే ఐ విల్ బి ఆల్వేస్ రిమెంబర్డ్ అని చెప్పి, అండ్ ఈవెన్ టిల్ టుడే ఇట్ ఇస్ టు షో కార్డ్ అనే చెప్తారు. కానీ హీ నెవర్ వాంట్ టు ఎనీ గ్రాండ్ ఫాదర్ రోల్స్, కానీ ఏ రోల్స్ ఆయన హీ డోంట్ వాంట్ టు డూ, బికాస్ ఫర్ హిమ్ మనీ వాస్ నాట్ ద ఇష్యూ. ఆయనకి వచ్చి హీ ఓన్లీ want to be known as Shobhan Babu. ఓకే, తాతగారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమాలు అంటే? చూస్తుంటారు కదా తెలుగు సినిమాలు. I mean, my favorite is always Yavanti వచ్చింది, because that was the movie నేను I saw it on the theatrical release అన్నమాట. So that has always been my favorite. తెలుగు యాక్టర్స్ మూవీస్ ఫాలో అవుతుంటారా సురక్షిత్ గారు? అంత మూవీస్ చూడనండి నేను, కానీ ఐ డూ హ్యావ్ లాట్ ఆఫ్ లైకింగ్ ఫర్ ప్రభాస్. ఓ, ప్రభాస్ గారు అంటే బాగా ఇష్టం. ఎస్ సార్, ఇన్ ఫ్యూచర్ ఏమన్నా మూవీస్ లో యాక్ట్ చేసే అవకాశం ఉందా? డైరెక్టర్స్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత డెఫినెట్ గా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. యాక్చువల్లీ చూసారంటే ఎవర్ సిన్స్ మై 10th standard నాకు వచ్చి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ వచ్చి చాలా మంది దే హ్యావ్ approached me, కానీ I have never taken that step of never got into acting. Okay. కానీ maybe I don't know, if the script is right, maybe. Okay. ఓ సూపర్, వచ్చే అవకాశం ఉందన్నమాట. సురక్షిత్ గారు, మీకు బాగా తెలుసండి తాతగారు ఎంత పెద్ద హీరోను, అట్ ది సేమ్ టైం ఆయన ప్రొఫెషన్లో చాలా మందికి అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఈ ప్రొఫెషన్ ఎప్పటి వరకు ఇలా ఉంటుందో చెప్పలేం, కాబట్టి మీకు సెకండ్ ఇన్కమ్ ఇంకొకటి ఉండాలి అంటే వచ్చిన అమౌంట్ని మంచి ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇన్ ఫ్యూచర్ ల్యాండ్ ఎక్కడ దొరకదు చెప్తే సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే శోభన్ బాబు గారి పేరే చెప్తారు. కాబట్టి అలా మీరు ఇప్పుడు డాక్టర్గా ఉన్నారు కాబట్టి సెకండ్ క్వాలిటీ అంటే సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఏదైనా బిజినెస్ మీద మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తాను, చేయటం అలవాటు చేసుకున్నాను అంటే ఏమని చెప్తారు? తాతగారు లాగా ల్యాండ్ మీద, రియల్ ఎస్టేటా, లేకపోతే ఇంకేదైనా చెప్తారా? చూసారు అంటే ఈ డాక్టర్స్ కి స్క్రబ్స్ కూడా మనం డిజైన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు చూసంటే ద వన్ విచ్ ఐమ్ వేరింగ్ ఇస్ ఆల్సో డిజైన్ బై మీ. ఎందుకంటే డాక్టర్స్ ఎప్పుడు స్క్రబ్స్ యూస్ చేసినా చాలా దే డోంట్ లుక్ గుడ్ అనమాట. సో ఐ ఫెల్ట్ ఓకే, డాక్టర్స్ కి ఐ షుడ్ మేక్ సంథింగ్ విచ్ ఫిట్స్ వెల్. So దానివల్ల we started designing our own scrubs, Fable Scrubs అని చెప్పి we have our own brand. Plus also on top of that, and I've also made small investments in gyms and everything else. ఓకే, సురక్షిత్ గారు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరు తాతగారి దగ్గర నుంచి నేర్చుకున్నారా, లేకపోతే ఫ్యామిలీలో తెలుగే మాట్లాడతారా? చెన్నైలో ఉంటారు కాబట్టి. ఇంట్లో ఫుల్ గా మనం తెలుగులోనే మాట్లాడతామండి. అంటే మా మదర్, మా ఫాదర్,
ఓన్లీ విత్ మై డాటర్స్ వచ్చి వాళ్ళందరూ ఇంగ్లీష్ లో మాట్లాడతారు కానీ బట్ మోస్ట్లీ విత్ మై పేరెంట్స్ మై ఫ్యామిలీ ఐ స్పీక్ ఇన్ తెలుగు. ఓకే. మా వైఫ్ కూడా విజయవాడలో నుంచి కూడా. ఓ మేడం కూడా డాక్టర్. మేడం కూడా డాక్టరే అండ్ డాక్టర్ శ్రీలత, షీ ఈస్ ఫ్రమ్ విజయవాడ అండ్ తెలుగులోనే మాట్లాడతాం. కిడ్స్ ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? మా ఒక డాక్టర్ వచ్చి షీ ఈస్ 10 years old, ది అదర్ వన్ ఇస్ 4. ఇద్దరు వచ్చి వాళ్ళు దేర్ ఇన్ చెన్నై పబ్లిక్ స్కూల్ ఇన్ చెన్నై. ఓ 2 daughters ఇద్దరు కూడా. గుడ్ డాక్టర్. ఓకే. సో ఇప్పుడు టోటల్ గా ఫ్యామిలీలో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు సార్? యాక్టర్ అయితే ఒక్కరు గారు. మా వైఫ్, మా ఫాదర్, మై సెల్ఫ్ అండి, 3 of us are doctors in this family. ఓకే. సో మిగతా వాళ్ళంతా బిజినెస్ సైడ్. Yes, everyone else is in real estate and business. ఓ సూపర్. సో ఎనీ హ్యావ్ నిజంగా చాలా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను సార్. అట్లీస్ట్ శోభన్ బాబు గారి ఫ్యామిలీ నుంచి చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళ మనవడు వచ్చి మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడింది ఫస్ట్ టైం ఇది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ప్రౌడ్ మూమెంట్. అండ్ గిన్నీస్ రికార్డ్లో మీ పేరు ఉండటం, సొంతం చేసుకోవటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా చెన్నై వచ్చినప్పుడు మీతో పాటు ఒక మంచి ఇంటర్వ్యూ, తాతగారి తీపి జ్ఞాపకాలు, అట్ ది సేమ్ టైం తాతగారి సినిమాల గురించి డెఫినెట్గా మాట్లాడుకుందాం. అట్ ది సేమ్ టైం మీ కెరీర్ గురించి కూడా. సార్ చాలా అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నారు మీరు, నేను ఇన్స్టాలో అబ్జర్వ్ చేశాను. అండ్ అది ఎప్పుడు స్టార్ట్ చేయాలనిపించింది? ఎందుకంటే టైం దొరకదు, ఎందుకంటే యాజ్ ఎ డాక్టర్గా మీకు టైం దొరకదు, చాలా బిజీగా ఉంటారు. ఎందుకు అనిపించింది? ఏ పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది మీకు అసలుకి అవేర్నెస్ వీడియో చేయాలి అని? చూసారంటే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అవేర్నెస్ మటే కాదండి, చాలా మంది అన్ఫార్చునేట్లీ టుడే మరి కార్పొరేట్ కల్చర్ హస్ టేకెన్ ఓవర్ ద హోల్ హెల్త్ కేర్ అనమాట. ఇప్పుడు హెల్త్ కేర్ ఒక ఇండస్ట్రీ లాగా అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ వాట్ డాక్టర్స్ అనేది ఇట్ వాస్ లాస్ట్ అనమాట. సో దానివల్ల ఐ థాట్ ఫ్రమ్ మై సైడ్ వచ్చి ఐ హ్యావ్ టు డూ మై పార్ట్. ఐ స్టార్టెడ్ డూయింగ్ అవేర్నెస్ వీడియోస్ ఫర్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ డైరెక్షన్ వెళ్తున్నారా లేదా అనేది చాలా మందికి తెలీదు. సో ఆ డైరెక్షన్ ఇవ్వడానికి, బికాస్ నేను వచ్చి అందరితో నేను మాట్లాడలేను. సో వాట్ ఐ కెన్ డూ, ఆన్లైన్ లో పెడితే లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సీన్ ఇట్ అండ్ వాళ్ళు వచ్చి దాని ప్రకారం దే కెన్ టేక్ గైడెన్స్ అండ్ డూ బెటర్ హెల్త్